అబద్ధాలు ఎవ్వడైనా చెబుతాడు, కానీ అబద్ధాన్ని కూడా మైకులో అరిచి చెప్పేవాడికే ఓ రేంజ్ ఉంటుంది. అలాంటి రేంజ్ ఉన్న వ్యక్తి మన సీఎం గారు. అది మహానాడ ఎన్నికల ప్రచార సభ అన్నంతలా రెచ్చిపోయారు. పచ్చి అబద్ధాలు, గాలి హామీలతో మహానాడు వేదికగా మైకులు హోరెత్తించారు. జగన్ హయాంలో రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయిందనే గాలి మాటలతో మొదలుపెట్టి డ్రగ్స్, గంజాయి, బాబాయి గొడ్డలి, గుంతల రోడ్లు, ఆర్థిక విధ్వంసం, అప్పులు, జే బ్రాండ్స్, భూతం వరకు మాట్లాడి ఇంతటితో ఈ సుత్తినాడు సమాప్తమన్నారు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా పచ్చమోక అక్కడి నుంచి జంప్. 3 రోజుల మహానాడులో ఆఖరి రోజు జరిగింది ఇదే. మరి రాష్ట్రానికి కానీ రాయలసీమకు కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదా అంటారా? ఇచ్చారు. నా దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది, రాయలసీమను రతనాలసీమ చేస్తా, కర్నూలుకు హైకోర్టు బెంచ్ తెస్తా, ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తా, జగన్ అనే భూతాన్ని శాశ్వతంగా పాతిపెట్టేస్తా అన్నారు. అక్కడితో రాయలసీమ డెవలప్మెంట్ అయిపోయినట్టే అన్నట్టు మర్చిపోయా. 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ను ప్రారంభించేస్తాను కూడా అన్నారు. ఇక లోకేష్ ఏం మాట్లాడలేదా అంటారా? మాట్లాడారు. తనకు బాగా ఇష్టమైన తల్లి చెల్లి సబ్జెక్టు గురించి మాట్లాడారు. రెడ్ బుక్ను చూసి అందరికీ తడిచిపోతోందని కూడా అన్నారు. మొత్తానికి 3 రోజుల జగన్నామ స్మరణ ముగిసింది. ఇదంతా సరే, మరి మా సూపర్ 6 సంగతేంటి? ఇస్తారా ఇవ్వరా అంటారా? ఈ 3 రోజులు జగన్ను తిట్టకుండా తిట్టారు కదా, ఇక సూపర్ 6 సంగతి ఎందుకు? జగన్ తల్లి చెల్లి గురించి వాగారు కదా, ఇక సూపర్ 6 హామీలతో పని ఏంటి? మరి లోకేష్ జగన్ కుటుంబంలో తల్లి చెల్లి గురించి మాట్లాడితే నారా ఫ్యామిలీ గురించి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ మాట్లాడలేదా అని అంటారా? పేర్ని నాని ఉండనే ఉన్నారుగా, మీరే వినండి. లోకేష్ ఏమన్నారో, పేర్ని నాని కౌంటర్ ఏమిచ్చారు? ఈరోజు దేవుని గడప సాక్షిగా రాయలసీమ ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. రెడీనా? తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేసింది ఎవరు? సొంత బాబాయిని లేపేసింది ఎవరు? జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు? బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు? అందరూ ఎర్ర బుక్ అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? ఈరోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. మేము కూడా అటువంటి ప్రశ్నలే వేయదలుచుకుంటే, లోకేష్ లాగానే దిగజారి మేము కూడా మాట్లాడదలుచుకుంటే మాట్లాడలేమా? ఎక్కడయ్యా చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు, తోబుట్టులు? ఎక్కడయ్యా అన్నదమ్ములు? ఏ రోజన్నా మీ గడప దొక్కారా? ఎక్కడ కనపడరే? అమరావతిలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 ఎకరాలు ఇళ్ల స్థలానికి, 5 ఎకరాల చిన్న ఇల్లు స్థలం, 5 ఎకరాల చిల్లర చిన్న ఇల్లు స్థలం కొనుక్కుని అట్టహాసంగా దానికి శంకుస్థాపన చేశారే. దానికి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు ఎవడన్నా వచ్చారా? అన్నదమ్ములు ఇంట్లో పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, తమ్ముడు భార్య కానీ ఎవరన్నా వచ్చారా అని మేము అడిగామా? కుప్పంలో అడావుడిగా 2 ఎకరాల్లో రాజమహల్ లాంటి, జైపూర్ ప్యాలెస్ లాంటి పెద్ద ప్యాలెస్ని కట్టి నిన్న మొన్న గృహప్రవేశం చేశావు కదా. సాధారణంగా పాలు పొంగిస్తే ఎవరు పాలు పొంగిస్తారు? హైందవ సాంప్రదాయం ప్రకారం ఆ ఇంటి యజమాని, ఇల్లు కట్టుకున్నోడి తోబుట్టు వచ్చి పాలు పొంగిస్తారు. మేము అడిగామా? మొదటిసారి ఎందుకో వైఎస్ఆర్సీపీ కొంత స్పందించినట్టుగా కనిపిస్తోంది. రైట్, ఇక్కడైనా అటైనా ఇటైనా ఎవరు కూడా ఈ తల్లి చెల్లి ఫ్యామిలీ, కుటుంబాలు, పక్కోడి ఫ్యామిలీ ఇవి మాట్లాడకుండా ఉంటే మంచిది. మరి ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఇక అసలైన పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ మహానాడులో రోజుకొక అబద్ధం, చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్పేటప్పుడు చేసేటటువంటి తప్పులు. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, పెట్టుబడుల పైన మొదటి రోజేమో 4,90,000 కోట్లు, ఆ తరువాతి రోజేమో 10 లక్షల కోట్లు. ఈరోజు నారా లోకేష్ గారేమో 8.5 లక్షల కోట్లు. అసలు ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారనేది వీళ్ళకి లెక్కలేదు. అసలు ప్రజలంటేనే లెక్కలేదు వీళ్ళకి. ఈ లెక్క ఎందుకు ఉంటుంది? చెప్పేది అబద్ధం, ఆ అబద్ధాన్ని ఎన్ని లక్షల కోట్లు చెప్తే మాత్రం ఏముంది? వినేవాడు పచ్చ చెవులోడైతే చెప్పేది చంద్రబాబు లోకేష్ అన్నట్టుగా ఉంది. రోజుకొక అబద్ధమా? ఇక్కడ చూడండి,
ఫస్ట్ డే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూపిస్తాను చూడండి. 11 నెలల్లో 4.95 లక్షల కోట్ల పెట్టుబడులు. సూపర్, ఎంత బాగా రాశారు చూడు, ఆంధ్రజ్యోతిలో రాశారు. 11 నెలల్లో ఒకసారి చూపించండి. 11 నెలల్లో 4.95 లక్షల కోట్ల పెట్టుబడులు. బాగా చూడండి, ఇది నిన్నటి పేపర్, అంటే మొన్న మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, నిన్న పేపర్లో వచ్చింది. ఓకేనా? ఇక నిన్న మాట్లాడారు. నిన్న ఎంత చెప్పారో తెలుసా? కనిపిస్తోందా మీకు? 11 నెలల్లో 4.95 లక్షల కోట్లు. కొంచెం ఇంకా జూమ్ ఇన్ తీసుకోవచ్చు. అది అద్భుతంగా కనిపిస్తోంది. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు సార్ ఇవి, ఆనందించండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక పేపర్ చూపిస్తాను. ఇది ఇవాల్టి పేపర్. 10 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే 24 గంటల్లో మహానాడు ప్రారంభించిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు మాట్లాడిన వెంటనే అయ్యో 4.5 లక్షల కోట్లేనా ఆంధ్రప్రదేశ్కు వచ్చింది, దీన్ని ఎలాగైనా 10 లక్షల కోట్లు చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ మాట్లాడుకొని రాత్రికి రాత్రి ఫ్లైట్లు వేసుకొని ఆంధ్రప్రదేశ్లో దిగిపోయి కడపకు వెళ్ళిపోయి ఎంఓయూలు కుదుర్చుకొని శంకుస్థాపనలు చేసేసి ప్రారంభోత్సవాలు చేసేసి ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు సార్. కిందికి రండి, కొంచెం కిందికి రండి. అక్కడ చూడండి, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. సుఖపడండి ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళందరూ. పెట్టుబడులు వచ్చేసాయి, ఇవి కూడా మనకి వచ్చేసినట్టే. అంటే కేవలం 24 గంటల్లో 5.5 లక్షల కోట్లు, దాదాపుగా 5.5 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ ఒక్కసారిగా దిగిపోయారు. దావోస్లో మనకి 0 లక్షల కోట్లు ఎలా వచ్చాయో సేమ్ అదే విధంగా 24 గంటల్లో 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది ఆంధ్రజ్యోతిలో మనకి చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఒక సమాచారం. రైట్? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కూడా మనం వినాలి కదా, అది కూడా ప్లే చేయండి. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగులు పెట్టి 76 ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం. దీనివల్ల 4,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 4,57,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. దీనివల్ల 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే ఈ రంగంలో మీరు చూస్తే 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఎన్ని లక్షలు వచ్చాయని మీకు ఏమైనా అర్థమైంటే మీరు రాసి పెట్టుకోండి, హ్యాపీగా ఉండండి. మొత్తానికైతే నిన్నటి పేపరు ఈరోజు పేపర్ చూస్తే దాదాపుగా 5 లక్షల కోట్లు పెరిగాయి. ఓవరాల్గా దాదాపుగా 5 లక్షల కోట్లు పెట్టుబడులు అప్పటికప్పుడు పెరిగిపోయాయి. పారిశ్రామికవేత్తలందరూ వచ్చేశారు. రైట్, ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. అసలు ఈ 3 రోజుల మహానాడుతో పార్టీకి సంబంధించింది కాబట్టి పార్టీ పరంగా సాధించింది ఏంటి, అదే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీగా సాధించింది ఏంటి, ఈ ప్రజలకు ఒరిగింది ఏంటి, సూపర్ 6 లాంటి హామీల గురించి ఒక్క మాట మాట్లాడకుండా కేవలం జగన్ను తిట్టడానికే. అవి ఏంటి? ఇవే డ్రగ్స్ పెంచేశాడు, గంజాయి పెంచేశారు, బాబాయ్ గొడ్డలి, గుంతల రోడ్లు, ఆర్థిక విధ్వంసం, అప్పులు, జే బ్రాండ్స్, ఇతను ఒక భూతం, ఎవరు పారిశ్రామికవేత్తలు రావట్లేదంటే వాళ్ళు అడుగుతున్నారంట ఈ భూతం ఇలాగే ఉంటే ఎలా అని. ఆ భూతాన్ని నేను శాశ్వతంగా సమాధి చేసేస్తాను, మీరు రావచ్చని పారిశ్రామికవేత్తలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పారట. వీళ్ళు వచ్చి 11 నెలలు కాలేదు, పారిశ్రామికవేత్తలందరూ వచ్చి మీరు ఉంటారా పోతారా అని అడుగుతున్నారంటే ఏంటి అర్థం? ఎప్పుడు 4 నెలల నుంచే మొదలైంది మీరు ఉంటారా పోతారా అని. పారిశ్రామికవేత్తలు అన్న మాటే లోకేష్ గారు చెప్పారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆ మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలకు కూడా తెలిసిపోయింది వీళ్ళ పరిపాలన ఎలా ఉందనేది. వీటన్నిటిపైన మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సార్ పురుషోత్తం రెడ్డి గారు, ఏమనిపించింది మీకు? ఎలా ఈ 3 రోజులు మీ అబ్జర్వేషన్? అంటే తెలుగుదేశం తమ మహానాడుని నిరంతరాయంగా జరుగుతున్న వేదిక. నిజానికి తెలుగుదేశం పార్టీకి అది చాలా కీలకమైనది. అది మంచిది కూడా. రాజకీయ పార్టీలకు మహానాడు పెట్టుకోవడం, రెగ్యులర్గా పెట్టుకోవడం పార్టీకి మంచిదే, మంచి సంకేతం ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ వేదిక ఇంకొక ప్రాథమికమైనటువంటి లక్ష్యం కూడా వస్తుంది. ఎందుకంటే ఒక పరిపాలన చేస్తారు కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన సందేశాన్ని ఇచ్చేదానికి కూడా ఒక మంచి వేదిక అది.
నాకు మొత్తం మహానాడిని పరిశీలిస్తే ఈ సూపర్ 6 ఫీవర్ నుంచి బయటపడట్లేదు అనిపిస్తుంది నాకు. ఈ ఫీవర్ పట్టుకునింది, ఆ ఫీవర్ నుంచి బయటపడలేకపోతున్నారు. మామూలుగా ఫీవర్కి పారాసెటమాల్ వేస్తే తగ్గిపోతుంది. అదే ఫీవర్ని ఏమి వేయకుండా ఉంటే ప్రాణానికి కూడా ప్రమాదం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సూపర్ 6 ఫీవర్ నుంచి సంవత్సరాల తరపున నలుపుకుంటూ పోతే వాళ్ళకి ఇబ్బంది. ఈ వేదిక నుంచి నేనైతే నమ్మాను 2 ఇస్తారనుకున్నాను. ఒకటి, ఈ సూపర్ 6 అమల్లో వస్తున్న వాళ్ళ ఇబ్బందులను చెప్పి కన్విన్స్ చేసేదానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా ప్రజల్ని, ఇది పరిస్థితులు ఏదో వాళ్ళ యాంగిల్లో వాళ్ళు చేస్తారని ఆలోచించాను. రెండోది, రాయలసీమలో పెట్టి ముఖ్యంగా కడప సెంటర్లో పెట్టడం ద్వారా రాయలసీమకి ఏదైనా ఒక మంచి ప్యాకేజీ బ్లూ ప్రింట్ ఉందంట కదా. బ్లూ ప్రింట్ ఓకే, బ్లూ ప్రింట్ ఎప్పటి నుంచో ఉంటుంది. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఆ బ్లూ ప్రింట్. రాయలసీమ రతనాలసీమ చేయింది ఎప్పుడు? చేయింది ఎవరు? ప్రతి సంవత్సరం చెప్తున్నారంటే చేయలేదనే కదా. ఎక్కువ కాలం పరిపాలించింది ఆయనే కదా. ఇప్పుడు రత్నాలు కాబట్టి ఖచ్చితంగా కడపలో పెడుతున్నారు. కాబట్టి జగన్ ఇంకోటి కూడా గుర్తు చేయాలనుకుంటున్నా, లోకేష్ పాదయాత్ర సందర్భంగా కూడా సేమ్ ఇదే బ్లూ ప్రింట్ ఉంది నా దగ్గర, రాయలసీమను ఆ దశ దిశ అంతా మార్చేస్తానన్నారు. కడపలోనే ఆయన చెప్పిన సమావేశం పెట్టాడు, వర్క్షాప్ పెట్టి ముగింపు. రాయలసీమ పాదయాత్ర ముగిసిపోయిన సందర్భంగా ఇవ్వగలం ఎండ్ పాయింట్కి వచ్చినప్పుడు ఇది నా బ్లూ ప్రింట్ అని మీరు చెప్పిన విషయాలు చెప్పని చాలా మంది పిలిచి మంచి మీటింగ్ పెట్టారు. ఈ రెండింటిని దృష్టిలో మరి రాయలసీమకి ఏదైనా ప్యాకేజ్ ఇస్తారేమో అని కూడా ఆశించాం. ఈ రెండిట్లో నాకు నిరాశ కలిగిన అంశం రాయలసీమదైతే, ఒక అనలిస్ట్గా నేను చెప్పదలుచు తెలుగుదేశం పార్టీ సూపర్ 6కి సంబంధించి మీ వైఖరి ఏంటి? ఈ పథకాలు ఇప్పుడు రోజులు చెప్పారు కదా, ఈ సూపర్ 6 అమలు కాకపోవడానికి జగనే కారణం అని, మళ్ళీ అదన్నా చెప్పొచ్చు కనీసం. ఎందుకు కొంత రియలైజేషన్ కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది. మనం జగన్ ఎక్కువ తిడితే పెద్ద ప్రయోజనం లేదనేది ఈరోజు సమావేశంలో కనపడింది. ఎక్కువ మాట్లాడినామంటే ఇది తక్కువే అంటారా? నా దృష్టిలో గతంలో చేసినతో పోల్చుకుంటాం కదా, ఎప్పుడు కూడా తక్కువ ఎక్కువ కాదు. మామూలు గతాన్ని పోల్చి చూసినప్పుడు తక్కువ అంటే వాళ్ళకి అర్థమైంది. జగన్ విమర్శిస్తేనో లేదా సూపర్ 6 కారణం ఆయన అంటేనో జనం నమ్మట్లేదేమో అనడం కోసం కొత్త ఆలోచన చేసింది ఏంటంటే 6 శాసనాలు. ఇప్పటికే అదే జే బ్రాండ్స్, అదే బాబాయ్ గొడ్డలి, అదే తల్లి చెల్లి ఇవే మాట్లాడుతున్నారు కదా. ఈ గంజాయి, గుంతల రోడ్లు, ఆర్థిక విధ్వంసం, అప్పులు, ఇవే మాట్లాడుతూ ఉండి మీరు అన్నట్టుగా సూపర్ 6 గురించి అసలు ప్రస్తావనే లేకపోతే ప్రజలకు అర్థం కదా విషయం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సూపర్ 6కి ఏదైనా చెప్పదలుచుకుంటే దీని కారణం జగన్ అని చెప్పాలి. 1 year నుంచి చెప్తా అంటే వాళ్ళకి అర్థమైంది. రాంగ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, నీకు అధికారం ఇస్తే ఆయన పేరు చెప్తావేంది, నువ్వు అది పైపించు, నీకు చేత కాదు, నేనైతే చేస్తానని చెప్పింది కదా అని ఆ జనం అనుకుంటున్నారని ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఆయన తిట్టడం మానేసినారు ఈ సూపర్ 6 వరకు. కానీ బాధ్యత ఉంది కదా, ఏం చేయబోతారో చెప్పాల్సిన బాధ్యత, ఆ బాధ్యత నాకు కనపట్లేదు. రెండోది, ఈ అప్పులకు సంబంధించి ఈశ్వర గారు ఈరోజు మొత్తం అప్పులు వాళ్ళు చెప్పిన లెక్కలు వేసుకుందాం. 9 లక్షల కోట్లు అంటున్నారు, ఏదో బాకాయలు కలిసి 10,20,000 కోట్లు, 10 లక్షల కోట్లు అనుకుందాం. 10 లక్షల కోట్లలో కాన్ఫిడెంట్గా చెప్పగలను మెజారిటీ అప్పులు చంద్రబాబు గారు చేశారు. మెజారిటీ అప్పులు చంద్రబాబు గారు చేసి మీ తర్వాత అప్పులు చేసిన ఆయన్ని విమర్శించడం ఏంటి? ఆ 10 లక్షలు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి 1,00,000 కోట్లు వారసత్వంగా వచ్చింది. అందులో మెజారిటీ అప్పులు మందే కదా. చంద్రబాబు గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. తర్వాత చంద్రబాబు గారి పీరియడ్లో 2.5 నుంచి 3 లక్షల కోట్లు అప్పు చేసినారు. 3.5 అయిపోయింది అక్కడే. తర్వాత ఇప్పుడు 1.5 బాగు చేసేసారు ఇప్పటికే. అంటే 4.5 నుంచి 5 లక్షల కోట్లు మన ఖాతాలో ఉంది. 50% మనం అప్పు చేసి ఈ అప్పుకంత కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం అనేది మరీ అన్యాయం కదా విమర్శించడానికి కూడా. కాబట్టి ఏ విషయంలో కూడా మీరు కనీసం సూపర్ 6 ఇచ్చిన హామీల పట్ల ఒక వివరణ ప్రజలకి, మేము చేసింది ఇది ప్రాథమికంగా వాళ్ళకు ఒక మంచి అవకాశం ఏంటంటే 1 year పూర్తవుతుంది. ఈ 1 year పూర్తవడంలో మేము మీకు ఇచ్చిన అష్యూరెన్స్లో మా పాత్ర ఇది, చేయలేని దాన్ని 4 ఏళ్ళలో చేయబోయేది ఇది అనే యాంగిల్ కానీ మహానాడు తీసుకుంటే మంచిదే ఉండేది, ఒక కన్విన్సింగ్. అడెక్కడ కనపడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ కడపలో పెట్టాం, ఇంకా ఆయన సంగతి అయిపోయింది. కానీ నాకు మొత్తం నచ్చింది ఒకటి ఏంటంటే, ఇది కడప అంటే గపలు విషయం జిమ్మేవాళ్ళు, కడప అంటే రౌడీజం, అది పోయి కడప అంటే మాదిగడ అంటున్నారు. అంతవరకు వాళ్ళని అభినందిస్తున్నారు. కడపని మాదిగడ అంటే కడప మాది అంటే అన్నారు సార్. నాకు ఇంకా ఆశ్చర్యకరమైంది ఏంటంటే మన అమరావతిని వదిలేశారే, ఎక్కడో కడపను ఎందుకు పట్టుకున్నారు ఉన్నట్టు. మన అమరావతిని అర్థమైంది, రాయలసీమ కోసమే అమరావతి. మాలు ఎంతమంది అప్పటిసీమ ఎందుకోసం కట్టారు? రాయలసీమ కోసమే. పోలవరం ఎందుకు కడుతున్నారు? రాయలసీమ కోసమే. అమరావతిలో ఇన్ని చెప్పేవాళ్ళు గతంలో, ఇప్పుడు ఇటు చెప్తే నమ్మట్లేదని అర్థం చేసుకున్నారు. అందువల్ల మాదిగడ కడప అంటే నేను అనుకుంటుంది కడపలో ఈ 3 రోజులు కడప ప్రజల యొక్క ఆప్యాయతలు చూశారేమో కార్యకర్తలు. ఎవరైనా మన వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, కడప ఎంత మంచి గొప్ప ప్రాంతాన్ని పట్టుకొని రోజు తిరిగితే ఏం బాగుంటుందని చెప్పినట్టున్నారు. అందువల్ల మాదిగడ కడప అంటున్నారు. మీదిగడ కాదు, సంతోషం, అంతవరకు వాళ్ళని అభినందిద్దాం. దీని మానే నిలబడండి మాదిగడ కడప అని చెప్పి. రెండోది, కొంచెం అచ్చుసాం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల ముందు బ్యానర్లు కట్టడం, దానికి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యం వేసింది. కట్టాం సరే, ఆ విగ్రహాలకు అనుమతి ఉందా అని. ఆ పక్కన రామారావు గారి విగ్రహం అనుమతి ఉందా?
బాగా చెప్పారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో 90% విగ్రహాలకు అనుమతులు ఉండవు. అవును. కానీ రాజశేఖర రెడ్డి గారికి కనుక అనుమతి లేదు కాబట్టి కట్టామని చెప్పదలుచుకున్నారా? కట్టచ్చు అట్లా. కట్టి ఇట్లా కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు ఎమోషన్ రెచ్చగొట్టడం ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి అజెండా లేకపోతా ఉంది అనిపిస్తుంది. ఖచ్చితంగా తెలుగు మహానాడు విషయంలో ఒక డల్నెస్ కూడా కనపడింది. ఇంత ముందులాగా మాట్లాడు ఎందుకు అది క్లారిటీ లేదు. ఇప్పుడు గందరగోళం ఉన్నప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇంటికి పోవాలన్నప్పుడు నాకు ప్లాన్ ఉంటే రైట్కి వెళ్తాను. అంటే ఇప్పుడు నాయకులందరూ మాట్లాడారు కదా, అందరూ నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేశారు కదా, వాళ్ళు మాట్లాడడానికి సబ్జెక్ట్ లేక ఈ రాష్ట్రానికి ఏం చేశామని చెప్పుకోలేక ఏమైనా డల్ అయిందా, వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయా? వీటి సూపర్ 6 అనేది గెలుపుకు మూలం. ఓకే. సంక్షేమ పథకాలు అనేది గెలుపుకు మూలం అనేది అందరూ ఒప్పుకుంటున్నాం. అవును. వైసీపీ ఓడిపోయి వాళ్ళు గెలవడానికి ఇంకా బాగా ఇస్తాడు సంక్షేమ పథకాలని నమ్మినారు. ఆ సంక్షేమ పథకాల పట్ల క్లారిటీ లేదు వాళ్ళకి. ఓకే. సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదో మనకు కనపడతా ఉంది. నేను ఇప్పుడు డౌట్ వస్తుంది నాకు, మీరు చెప్పాలి. త్వరలోనే రైతు భరోసా ఇచ్చేస్తున్నాం, అవును, త్వరలోనే అమ్మఒడి ఇస్తున్నాడు. 2 నెలలు ఇవ్వబోయే దాన్ని వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు గుమ్మునుంటారా? నేను ఒక సాయంత్రంలో మీ డిబేట్లు చెప్పాను, అదైతే అమలు అవుతుంది ఇప్పుడు నేను అనుకోవట్లేదంటే మీరు వాళ్ళు చెప్తున్నారు కదా సార్, మన మహానాడు ఎందుకు చెప్పట్లేదు? ఈరోజు మహానాడులో జూలై నుంచి తల్లికి వందనం ఇవ్వబోతున్నాం, జూలై నుంచి రైతు భరోసా ఇవ్వబోతున్నాం అని చెప్పలేదంటే మళ్ళీ ఏమైనా వాయిదా? మండలిలో క్లియర్ గా లోకేష్ గారు చెప్పారు ఏప్రిల్ మేలో తల్లికి వందనం అయిపోయింది. ఏప్రిల్ మే అయిపోయింది కదా, మేకి ఇంకా 2 రోజులు ఉంది. 2 రోజులు ఉంది. కానీ 2 రోజులు ఇచ్చేట్టుగా 2 రోజుల్లో ఇచ్చేట్టుగా ఉన్నా, జూన్లో ఇచ్చేట్టుగా ఉన్నా వదులుతారా? వదలరుగా. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత చేయబోయే పనే చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళ తర్వాత జరిగే పని కూడా చెప్తున్నారు కదా. మనకున్నది టర్మ్ 5 years. కానీ 20 ఏళ్ళ తర్వాత కూడా చెప్పే వాళ్ళు 2 నెలల తర్వాత చెప్పట్లేదంటే ఈ అమ్మఒడి ఇవి కూడా మళ్ళీ ఏమన్నా వాయిదాలు వేస్తారా అనేది అనుమానం ఉంది. కాబట్టి ఈ డల్నెస్ అంటే మన ఆలోచన సూపర్ 6 అది బాగా ప్రజల్లో పనిచేసింది. జగన్ గారు ఏమో రోజు ఇరిటేట్ చేస్తున్నాడు సూపర్ 6 సూపర్ 7 అని. పైపెచ్చి 4వ తేదీ దాని కొనసాగింపుగా ఎన్నుపోటు దినం పేరుతో చేస్తున్నారు. కాబట్టి దీనికి సమాధానం చెప్పే పద్ధతిలో లేదు, ఎన్నుపోటు కాదు, మేము పర్ఫెక్ట్గా ఉంటున్నాము, అమ్మఒడి ఇవ్వబోతున్నాము, తల్లికి వందనం ఇవ్వబోతున్నాము అని మాట్లాడటానికి ఇష్టపడట్లేదంటే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. మేము మా మేనిఫెస్టో తీసుకొని ఇంటింటికి వెళ్ళాం, మీరు మీ మేనిఫెస్టో తీసుకుని ఇంటింటికి వెళ్ళండి, ఒకసారి చూడండి, వెళ్ళే దమ్ము ధైర్యం మీకుందా అని అడిగారు. సింపుల్ ఈశ్వర్ గారు. అక్కడ ఇప్పుడు దానికి ఏమైనా సమాధానం వస్తుందా వీళ్ళ దగ్గర నుంచి? అది లేదని కారణం, ఇప్పుడు జగన్ గారు మేనిఫెస్టో ఎప్పుడు తీసుకెళ్లాడు? ఇంకొక 6 నెలలు ఎలక్షన్ జరిగిన తరిగినాడు. అవును. ఎమ్మెల్యేలు పరిగెత్తి ప్రతి ఇంటికి పోయి వెళ్ళారు, ఇది మా మేనిఫెస్టో, ఎన్నికలకు 6 నెలల ముందు. అవును. వీళ్ళు గెలిచిన 6 నెలల తర్వాత మేనిఫెస్టో వదలట్లేదు. పాయింట్ అయితే మేనిఫెస్టో నీరు చెప్పాలి కదా. జగన్ గారు ఖచ్చితంగా దమ్మున్న నాయకుడుగా ఆయన చెప్పింది ఏంటి? నా మేనిఫెస్టోని జనంలో తీసుకెళ్ళాం, నీ మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్తారా? ఈ ప్రశ్న ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టే నాకు ఈ రోజు తెలుగుదేశం మహానాడులో ఆ డల్నెస్ కనపడింది. ఒక ఛాలెంజ్ తీసుకోవాలి కదా. ఛాలెంజ్ తీసుకుంటే ఏం చేయాలి? జూలైలో అమ్మఒడి వేస్తాను, ఆగస్టులో రైతు భరోసా చెప్పాలి. అవును. డబ్బులు కదా, అది ఉపన్యాసాలు కాదు కదా. 4 లక్షల కోట్లు వస్తున్నాయి, 5 లక్షల ఏమి లేదా, ఆన్సర్ చేయట్లేదు. ఒక బ్రాడ్గా మాట్లాడేసినారు అన్నిటిని. సో 6 శాసనాలు తర్వాత ఇంకొక 20 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, 30 ఏళ్ళ తర్వాత దాన్ని నేను తప్పట్ను. బట్ రేపేం చేస్తారో చెప్పాలి. మనకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు చెప్తూ 50 ఏళ్ళ గురించి మాట్లాడండి. 5 ఏళ్ళు వదిలేసి 50 ఏళ్ళ గురించి మాట్లాడితే ఏం లాభం? రైట్. వెంకటరెడ్డి గారు, జగన్ హయాంలో రాష్ట్రం వెళ్ళిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయింది, గంజాయి పెరిగిపోయింది, బాబాయి గొడ్డలి, గుంతల రోడ్లు, ఆర్థిక విధ్వంసం, అప్పులు, జే బ్రాండ్స్, భూతం, జగన్ ఒక భూతం దెయ్యం. ఇది కాకుండా మీకు ఇంకేమన్నా వినిపించిందా, కనిపించిందా? రాష్ట్రానికి ప్రయోజనకరమైంది ఏమన్నా మొత్తం టోటల్గా 3 రోజుల మహానాడు వల్ల ఉపయోగం ఏమన్నా చేకూరిందా రాష్ట్రానికి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు, పురుషోత్తం రెడ్డి అన్నకి, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. 3 రోజుల పాటు మహా మోసగాళ్ళందరూ ఒకసారి జాయిన్ అయ్యి మహా అతి చేస్తే, మహా మోసగాళ్ళందరూ 3 రోజుల పాటు ఒకే చోట చేరి మహా అతి చేసి ఒక పెద్ద మహా డ్రామా ఆడి మహా అబద్ధాలు ఆడితే ఏంటి అంటే అదే మహానాడు తెలుగుదేశం పార్టీ. ఈ 3 రోజులు ఏం జరిగిందంటే అదే మొత్తం మహా మోసగాళ్ళందరూ డయాస్ ఎక్కారు, మహా నిర్వచనం ఇచ్చారు, మీరు మహా అతి చేశారు, మహా డ్రామా ఆడారు, మహా పాటలు పాడారు. ఆ పాటల గురించి తర్వాత మాట్లాడదాం. సో మహా అబద్ధాలు ఆడితే ఇదే తెలుగుదేశం పార్టీ 3 రోజుల మహానాడు. ఈ మహానాడు వీళ్ళు అధికారంలో ఉండేలా నిర్వహించుకోవడానికి బీజం పడింది 2 ఏళ్ల క్రితం. అంటే ఈరోజు ప్రజలు మోసపోయింది 2 ఏళ్ల క్రితం ఇదే మహానాడు పేరు సమాప్తం అని జనం అనుకుంటూ ఉంటే ఇప్పుడు సమాప్తం అన్నారు. ఇది సమాప్తం ఉండదు, సమాప్తం ఉండదు. ఇది 2023 మార్చి 29 ఏదైతే వాళ్ళు అప్పుడు మహానాడు నిర్వహించారు రాజమండ్రిలో. దాని చంద్రన్న నోట్ దిస్ పాయింట్స్,
చంద్రన్న సంధించిన సంక్షేమాస్త్రం మహానాడు వేదికగా టీడీపీ ఎన్నికల శంఖారావం. ఏది సంధించిన సంక్షేమాస్త్రం? రాజమండ్రి అనుకుంటా. రాజమండ్రిలో. ఓకే, రాజమండ్రిలో very nice. భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మహాశక్తి, యువగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్. ఇది మరి ఈ సంవత్సర కాలంలో చూపించండి జనాలు కూడా. 2 ఏళ్ల క్రితం చెప్పినవే ఇంకా 2 ఏళ్ల క్రితం అలాగే ఉన్నాయా పేపర్ మీద? పేపర్లు అలానే ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ తీసేయడానికి కుదరట్లా, సేవ్ చేసి పెడుతున్నారు కదా. అంతకు ముందు అంటే తీసేయడానికి కుదిరేది, ఇప్పుడు ఇన్ని వెబ్సైట్లు ఇన్ని అవటం వల్ల అన్ని చోట్ల తీసేయలేకపోతే అప్డేట్ కాలేదంట వాళ్ళ వెబ్సైట్ లో తీసిన. ఇదిగోండి అర్జున్, చంద్రన్న సంధించిన సంక్షేమాస్త్రం మహానాడు వేదికగా టీడీపీ ఎన్నికల శంఖారావం. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కూడా అలాగే ఉంది. 2 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఎన్నికల శంఖారావమే. అసలు చేసి ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అప్పుడు చేస్తాం అన్నారు, ఇప్పుడు చేస్తామని అంటున్నారు. దాంట్లో చేసేదేం లేదా? ఏం లేదు. దాంట్లో మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, ఆ రోజు మినీ మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. తర్వాత ఫైనల్ మేనిఫెస్టో, దాంట్లో పేదలను ధనవంతులు చేయటం, పూర్ టు రిచ్ అని దీనికి పేరు పెట్టాం. చేస్తానంటున్నారు కదా. ఎవడన్నా ఒక్కడన్నా ఈ సంవత్సర కాలంలో ఒక్క పేదవాడిని రిచ్ చేశారా? రిచ్ వాళ్ళకి తీసుకెళ్లి తాకట్టు పెడుతున్నారు P4 అనే విధానం పెట్టి. పూర్ పీపుల్ ని రిచ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఇదిగో మేము వాళ్ళకి అప్పచెబుతున్నాం, వీళ్ళకి 5,000 10,000 10 పరక పడేయి అంటే ఒకసారి ఇస్తాడు చంద్రబాబు నాయుడు మోహన్ చూసి. తర్వాత సో 2 బీసీలకు రక్షణ చట్టం. నీ తెలుగుదేశం పార్టీ బీసీలనే కదా నేను చంపింది. నేను నీ తెలుగుదేశం పార్టీ బీసీలనే కదా మాచర్లలో చంపింది, నీ బీసీ తెలుగుదేశం పార్టీ నాయకుడినే కదా. అదే బీసీ తోట చంద్రయ్య కొడుకు మరి కొంతమంది కలిసి చంపింది. మరి బీసీలకు రక్షణ చట్టం యాడిచ్చావు. 3 ఇంటింటికి తాగునీరు. ఇప్పుడే ఇందాకే చెబుతున్నాడు మీటింగ్ లో, ఇంకా కడపలో కూడా తాగునీరు ఇంకా ఇవ్వాలి అని చెప్పి. ఏది కడపకే ఇవ్వాలన్నా, ఇంటింటికి ఆడింది. అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి ఏడాదికి 20,000 ఆర్థిక సాయం. 2 ఏళ్ళుగా అన్నదాతలు అన్యాయం అయిపోయారు. ఈ సంవత్సరంలో వాళ్ళు 2024లో అన్నదాత సుఖీభావ ₹1 ఇవ్వాల. అవును. దాని తర్వాత మీరు చూస్తే మహిళా మహాశక్తి. కొంతమంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు కదా, ఆ మహాశక్తి తల్లులు మహిళలు తెలుగుదేశం పార్టీ ఆ మహిళలకు చెప్పింది మహిళా మహాశక్తి ఇస్తాం అని చెప్పి ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళ నిండిన మహిళలకు శ్రీనిధి కింద ₹15,000 నేరుగా బ్యాంక్ ఖాతాలు జమ. మీ ఇంటికి ఏమైనా వచ్చినాయా సార్? మా ఇంటికైతే రాలా, నేను ఆంధ్రప్రదేశ్ ఓటర్నే. పురుషోత్తమానికి రావు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ ఏడాదికి 15,000. అట్లానే దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. స్థానిక బస్సులో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం. ఇది అయిపోయింది. 5 6 యువగలం, నారా లోకేష్ గారు యువగలం. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు 20 లక్షల ఉద్యోగాలు. తీసేసిన ఉద్యోగాలు ఉన్నాయి 3 లక్షలు ఇప్పటి వరకు. కొత్తగా ఇచ్చిన ఉద్యోగం ఒక్కటి లేదు. ఏది వాలంటీర్ దగ్గర నుంచి మన లిక్కర్ షాపుల్లో పనిచేసే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ వాళ్ళ నుంచి ఫైబర్ నెట్ నుంచి అన్ని తీసేసినవి ఉన్నాయి తప్ప ఎక్కడ కొత్తగా ఇచ్చింది లేదు. ప్రతి నిరుద్యోగికి యోగాలం కింద నెలకు 3,000 ఆర్థిక సాయం. 12 నెలలు అయింది. 12,336,000 శాసనాలు కూడా ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి. మళ్ళీ ఇవే ఉంటాయి సార్. ఇట్లాంటివి 6 ఉంటాయి. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ మహానాడు పెట్టారనుకోండి, అది వచ్చేడాది మళ్ళీ ఇదే ఉంటాయి. చేసేసాం, చేసేస్తున్నాం, ఇచ్చేసాం, ఇచ్చేస్తున్నాం. బాగుంటుంది ప్రాస. ఇది తప్ప ఏముండదు. అందుకనే మహా అతి, మహా డ్రామా, మహా అబద్ధాలు 3 రోజుల పాటు మహా మోసగాళ్ళు ఆడితే అదే మహానాడని అయిపోయింది. 2 నారా లోకేష్ గారు ఏదైతే కొన్ని క్వశ్చన్లు అడిగాడండి ప్రజలను అక్కడి నుంచి. కడప జిల్లా వాళ్ళని నేను అడుగుతున్నా అని చెప్పి. నారా లోకేష్ గారు మీరు 200-300 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం పెట్టారు కదా, నేనేం రూపాయి ఖర్చు చేయకుండా ఇదే సాక్షి వేదిక సాక్షిగా మిమ్మల్ని తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నా. ఓ 10 క్వశ్చన్లు అడుగుతా నేను కూడా. పద్దాలేశ్వర్ గారు అడిగితే అట్లా నేను కూడా అడుగుతా. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచింది ఎవరు అని క్వశ్చన్ అడగాలి కదా అదే మీటింగ్లో మీరు. 1 2 పిల్లనిచ్చిన మా మీద చెప్పులు వేయించింది ఎవరు, ఇది అడగాలి కదా. ఏ నారా చంద్రబాబు నాయుడు, బి నారా చంద్రబాబు నాయుడు, సి డి 4 పైవన్నీ ఇట్లా అడగాలి కదా. బట్టలు లేకుండా ఎన్టీఆర్ గారి మీద కార్టూన్ లేపించింది ఎవరు, ఇది అడగాలి కదా. 3వ క్వశ్చన్. 4 ఖర్జూరపు నాయుడు కొడుకని కానీ ఖర్జూరపు నాయుడు మనవడని కానీ చెప్పుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్న తండ్రి కొడుకులు ఎవరు అయ్యా తెలుగు తమ్ముళ్ళు చెప్పండి అని అడగాలి కదా నారా లోకేష్ గారు. పొత్తు లేకుండా సీఎం అవ్వలేని వాళ్ళు ఎవరు, సీఎం కాలేని పార్టీ ఏది, పొత్తుగా లేకుండా మంగళగిరిలో ఎమ్మెల్యే కానే ఎవరు, ఇది 6 క్వశ్చన్లు. 7 గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరం అని తిట్టింది ఎవరిని రామారావు గారు. గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరం అని చెప్పి నవంబర్ 1995 సంవత్సరంలో రామారావు గారు ఎవరిని తిట్టారు. అట్లానే నాకంటే గొప్ప నటుడు ఎవరున్నారు అని చెప్పి రామారావు గారు ఎవరిని అన్నారు, అది అడగాలి కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్టీఆర్ లో నైతిక విలువలు శూన్యం అన్నది ఎవరు, ఆ మీటింగ్ లో అడగాలి కదా తెలుగుదేశం వాళ్ళని. అది చూపించండి జనాలకి. ఎన్టీఆర్ లో నైతిక విలువలు శూన్యం అన్నది ఎవరు. మరి ఇప్పుడు అదే ఎన్టీఆర్ చాలా గొప్పడని పొగుడుతున్నారు. అదే వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని పెద్దగా కేకలేసి
ప్రెస్ మీట్లు పెట్టి చెప్పింది ఎవరు? ఈ 10 క్వశ్చన్లకి నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలిగా. తర్వాత మాట్లాడదాం. మీరు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్దాం. ఎందుకంటే మీరు అన్న తల్లి చెల్లి అని మాట్లాడారు కదా. చెల్లి మీ చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్క అయింది కాబట్టి మేము చెల్లిని వద్దనుకున్నాం. తల్లి గారు అక్కడే ఉన్నారు. ప్రతి నెలలో ఒక వారం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తాడేపల్లిలో వచ్చి ఉంటారు. ఇది మీ అడిగేది. మరి వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పండి. మేము మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాం. ఏదైతే మీరు అన్న వివేకానంద రెడ్డి గారు హత్య కేసు సంవత్సరం అయింది. మీరు ఏ గుడ్డి గారికి పళ్ళు తవ్వుతున్నారు? సిబిఐ మీ కంట్రోలే కదా. మరి ఈ సంవత్సరం నుంచి ఎందుకు తేల్చలేదు మీరు? అయినా ఆ హత్య జరిగింది మీ హయాంలోనే కదా. మరి దీని అన్నిటికీ సమాధానం చెప్పాలి. 3 పరిశ్రమలకు సంబంధించి ఇందాక మీరు చూపించారు. ఆంధ్రజ్యోతిలో నిన్నేమో 11 నెలల్లో 4.5 లక్షల కోట్లు, 4,95,000 కోట్లు వచ్చినాయి అన్నాడు. ఈ రోజేమో ఏదో ఈ రోజు పేపర్లో చూస్తేనేమో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు. అసలు మీరు ఒక్క కంపెనీ అన్నా మీరు వచ్చిన తర్వాత మీ మొహం చూసి వచ్చిందా? ఎందుకంటే మీరే చెబుతున్నారు దావోస్ వెళ్ళి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా అని. ఎవడొస్తాడు కంపెనీ? ఇప్పుడు మీరు చెప్తున్న భూతం గురించి మాట్లాడారంటున్నారు. అదే సార్, మీరు చెప్పినటువంటి ఎన్టీపీసీ ఇదిగోండి సార్, టాప్ 5 ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే విశాఖపట్నం జిల్లాలో సమ్మిట్ జరిగిందో, విశాఖపట్నంలో 2 రోజుల సమ్మిట్ లో ఎన్టీపీసీ 2,35,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఏదైతే 77,000 మందికి జాబులు ఇవ్వడానికి సంబంధించి ఎంఓయూ కుదుర్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మొన్న మీరు రీన్యూ ఎనర్జీ అని మీరు వెళ్ళి ఏదైతే ఓపెన్ చేసి వచ్చారో అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 97,500 కోట్లకి పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకుంది. 16,550 మందికి జాబులు ఇవ్వడానికి. ఇండోసోల్ 76,033 కోట్లు, ప్రపోజ్డ్ జాబ్స్ 13,200 కోట్లు. ఇట్లా ఏదైతే 13,41,734 కోట్ల ఎంఓయూలు, 378 ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అదానీ, అంబానీ, జిందాలు, బంగూరు, ఒబరాయి, బజాంకా, దాల్మియా, మిట్టల్, జిఎంఆర్, అపోలో, టెస్లా ఇలా 30కి పైగా కార్పొరేట్ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి బ్రాండ్ చూసి ఒకే వేదికపై వచ్చారు. మీరు 4 సార్లు ముఖ్యమంత్రి. తీసుకురండి వీళ్ళందరిలో మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేసేటటువంటిది మీకుందా? నేను సూటిగా అడుగుతున్నా. రెండోది, మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు అమరావతిలో ఎందుకు పెట్టలేదని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని బోట్లు ఉంటాయి? ఎన్ని బోట్లు ఉంటాయండి? నాకు ఎలా తెలుసు? మహా అయితే ఒక 1000 ఉంటాయా? 2,000 ఉంటాయి. ఉంటాయి. మరి సరిపోద్దా? ఆ బోట్లు ఎట్లా వస్తారు అమరావతిలో పెడితే? కార్లు అయితే వస్తారు కానీ అమరావతిలో కార్లు వేసుకెళ్ళడానికి కుదరదు కదా. బోట్లో రావాలి కదా. మహానగరం బోట్లు ఎందుకు రావాలి? నేలల్లో ఎట్లా వస్తారు? బోట్లో వస్తారా? మీరు కార్లోనే బైక్లు వేసుకుని నేలలో వెళ్ళగలరా? అందుకని అమరావతిలో పెట్టలా. అమరావతిలో ఇప్పుడు నీళ్ళు కదా. సో సార్, అమరావతి ఒలింపిక్స్ రేంజ్ కదా. ఒలింపిక్స్ కూడా నిర్వహిస్తామన్నారు సార్. నేలల్లో ఒలింపిక్స్ ఉంటాయి. మరి దాన్ని ఏదో పడవలతో ఇది చేస్తారు సార్. ఆ గేమ్లు ఉంటేనే నడుస్తుంది. అందుకని మీరు అన్న అమరావతిలో పెట్టలా. ఇప్పుడు అన్న దెయ్యం భూతం ఎన్న అన్నారు కదా. ఈ దెయ్యాలు భూతాలు వీటికి సంబంధించినటువంటిది బాగా మీకు అలవాటేమో. ఎందుకంటే వాళ్ళకి అలవాటేమో. అట్లాంటి వాళ్ళకి పద్దాలు దెయ్యాలు భూతాలు లేదా వాళ్ళ కల్లో ఇలా గుర్తొస్తుందేమో. సో ఇంకా కూడా సార్ ఒక్క మాట, 164 సీట్లు, 3 రాజకీయ పార్టీలు, 2 పేపర్లు, 10 శాటిలైట్ ఛానళ్లు, 500 యూట్యూబ్లు, 100లాది ఫేస్బుక్ అకౌంట్లు, ట్విట్టర్ పేజీలు, అదే ట్విట్టర్ అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ పేజీలు ఎన్ని పెట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జ్వరం ఇంకా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి జ్వరం ఇంకా రోజు పెట్టుకొని పొద్దున సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయాలి. తిట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని. తిట్టడం ఎందుకు అంత డబ్బులు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి తిట్టండి. డబ్బులన్నీ మిగులుతాయి. ఒక్కొక్క ఊర్లో ఒకళ్ళని కూర్చోబెట్టి ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ చేత తిట్టిండు ఒకే రోజు. అయిపోయింది కదా. ఇక్కడ స్వడబ్బా కొట్టుకుంటున్న టైంలోనే ఆ పార్టీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఒక్క పథకం కూడా మనం ఇవ్వకపోతే ఇప్పుడే ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది, ఇక్కడ స్థానికంగా ఎన్నికలు పెడితే కూడా గెలిచే పరిస్థితే లేదని కుండబద్దలు కొట్టేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి. ఎందుకంటే ఈ స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బాలతో పని కాదు. ప్రజలకు చేయాల్సిన మేలు ఇచ్చిన హామీలు నెరవేర్చితేనే జరుగుతుంది. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని తెలిసే చంద్రబాబు నాయుడు గారు తొందరగా ముగించేసి ప్రసంగాన్ని కూడా పెట్టేబేడా సర్దుకొని అందరూ అక్కడి నుంచి జంప్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇది వాస్తవం, అది డబ్బా. కడపలో జరిగింది డబ్బా, ఇది వాస్తవం. రైట్, వీటిపైన మాట్లాడదాం. అలాగే కరెంటు ఛార్జీలపైన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? నిజంగా ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరగలేదా? ₹1 కూడా కరెంటు ఛార్జీలు నేను పెంచలేదు తమ్ముళ్ళు అంటున్నారు. ఆయన వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసలు కరెంట్ ఛార్జీలే పెంచలేదని మహానాడు వేదికగా చెప్తున్నారు. అసలు పెరిగాయా లేదా? వాస్తవం ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం ఏంటి? మాట్లాడుకుందాం. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అంత ఓపెన్గా చెప్పేశారండి సార్. నిజానికి సిచ్యువేషన్ అలా ఉందా? అంటే ప్రభాకర్ రెడ్డి గారు మాట తీరు, బాడీ లాంగ్వేజ్ కొంచెం
అంగీకారం లేకుండా ఉంటుంది, కానీ ఆయన ప్రజల మనిషి. ఓకే. లేకపోతే రాష్ట్రం అంతా మున్సిపాలిటీలో తెలుగుదేశం ఓడిపోయి తాడిపత్రిలో గెలిచారంటే ఆయన ఆ కెపాసిటీ ఉన్నవాడు. ఒక్కటే అవును. గెలిచారు. రెండోది ప్రజలతో మమేకమైనవాడు. జనరల్గా హైదరాబాద్ ఇటు తిరిగేవాడు కాదు ఆయన. ఇక్కడ మాట తీరులో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆయన ప్రజల పల్స్ బాగా తెలుసు. ఓకే. ఇంత నిర్మోహమాటంగా చెప్తున్నాడంటే చాలామంది ఏమంటారు, అసంతృప్తి ఉంది, కోపంతో చెప్తున్నాడు. కోపంతో చెప్పేది కాదు. ఆయన ఖచ్చితంగా ఆయన ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే వచ్చే ఎన్నికలు ఆయన ఎన్నికలు. తాడిపత్రులు ఆయన ఓడిపోతాడని కాదు, పార్టీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈరోజు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది వచ్చే సంవత్సరం రెడీగా ఉండండి, ఏది స్థానిక సంస్థల ఎన్నికలని. అట్లాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు వల్ల ఒకటి అడ్డదిడ్డంగా అవిశ్వాస తీర్మానాలు పెట్టడం దగ్గర నుంచి చూసినప్పుడు ప్రధానంగా ఏం కోరతారు ప్రజలు, ప్రభుత్వం మాకు ఏం చేసిందో కోరతారు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏం చేసిందో చెప్పగలడు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అని ఏం చెప్పాలి. ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో ప్రతి గడపకు ఆయన వెళ్ళాడు తాడిపత్రిలో. కానీ గడపకు వెళ్ళినప్పుడు ఆయన అడుగుతారు కదా, సార్ మాకు రాలేదని. కానీ ఆయన గమనిస్తున్నాడు. చాలామంది ఎమ్మెల్యేలు అటు ఉండరు, పైన తిరుక్కుంటూ ఉండేవారు, పై ఉపన్యాసాలు చెప్తారు. ఈయన గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటాడు, చెప్పాడు. కానీ హెచ్చరిక చేశాడు. నిజానికి ప్రభాకర్ రెడ్డి గారి హెచ్చరికను వాళ్ళు కానీ సానుకూలంగా తీసుకోగలిగితే నీళ్ళు కొన్ని సర్దిద్దుకోవచ్చు. కానీ అట్లా ప్రభాకర్ రెడ్డి గారిని ఏదో ఆవేశంతో అన్నాడు, కోపంతో అన్నాడు అనుకుంటే వాళ్ళు నష్టపోతారు. ఆయన వాస్తవ పరిస్థితిని అక్కడ ఆయనతో పాటు అనుచరులని అడుగుతున్నాడు. ఇట్లా మాట్లాడు మామూలుగా ఆవేశంగా మాట్లాడు, కూల్గా మాట్లాడినట్టు మీరేమో చెప్పేస్తున్నాడు, పరిస్థితులు అట్లా లేవు కదా, అసలు నాకే చెప్పారు నువ్వు కూడా ఓడిపోతావు అన్నట్టు చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. ప్రభాకర్ రెడ్డి గారు లాంటి ఓడిపోతే ఇంకా పార్టీ ఎందుకు గెలిచేది? కాబట్టి ఖచ్చితంగా గెలిచేది అప్పుడు ఆ జోరులో కూడా ఆయన ఒక్కడే గెలిచాడు. అట్లాంటి వ్యక్తి ఓడిపోతే ఇంక మళ్ళీ ఎట్టుంటుంది? కానీ ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ప్రజల్లో ఆ వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత అంటే మీరు కొని తెచ్చుకునే వ్యతిరేకత. మీరు ఇస్తానన్న మాట చేయకపోవడం, దాన్ని ఏం చేస్తారు ఆల్టర్నేటివ్ చెప్పాలిగా. జగన్ గారు చెప్పింది మీరు కంటిన్యూ చేయకపోతే మీరు ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు రాయలసీమలో పరిశ్రమలు వస్తే తాడిపత్రిలో రావాలి. 4 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు చెప్తున్నారు కదా, తాడిపత్రిలో రావాలి. ఏమొచ్చినాయి? వచ్చింటే ఆయన చెప్పడం దబాయించి రాయలసీమ ప్రాంతానికి వాళ్ళు ఇంతవరకు అష్యూరెన్స్ తప్ప ఇప్పటి వరకు రాయలసీమకు వచ్చినటువంటి జగన్ గారి కాలంలో రూపొందించుకున్నట్టువే. శ్రీ సిటీలో 2 ప్రారంభోత్సవాలు చేసినారు. తర్వాత కొప్పర్తి ఉంది. శ్రీ సిటీ పేరైతే నాకు చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజులకి 40 రోజులకు చేశారు కదా, 4,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి కంపెనీలు ప్రారంభించారు. ఇది ప్రమాణ స్వీకారం చేసిన 40 రోజులకే ప్రారంభించారంటే అది ఎవరిది? ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం దాదాపు 50,000 కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు వచ్చినాయి వైసీపీ గవర్నమెంట్లో. నేను ఓన్లీ శ్రీ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికప్పుడు కంపెనీలు వచ్చి తక్షణం ఎంఓఏలు చేసుకుని అప్పుడే శంకుస్థాపనలు చేసి అప్పుడే ప్రారంభోత్సవాలు చేసి మొత్తం ఫ్యాక్టరీల నిర్మాణం జరిగిపోయి అట్లా జరగడానికి అవకాశం ఉంటే రాష్ట్రంతో చేస్తుంటారు కదా. ఒక శ్రీ సిటీ ఎందుకు చేస్తారు? అమరావతిలో చేయరా? కనీసం అమరావతిలో ఒక పరిశ్రమ గట్టగా లేనిది శ్రీ సిటీలో అంత అద్భుతాలు చేయగలిగింది అమరావతిలో చేయలేరా? ఇష్టమైన ప్రాంతం. అంటే జగన్ హయాంలో శంకుస్థాపనలు చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమైన రిబ్బన్ కటింగ్లు జరిగాయి. జగన్ గారు ఏమనుకుంటారంటే మామూలుగా అయితే జగన్ గారు ఏం చేసిన మార్చిలో ప్రారంభించాలి. ఎట్లా ఆగస్టులో ప్రారంభించేది మార్చిలో రూపుదిద్దుకుంటుంది. ఆయన జనరల్గా అట్లా పెద్ద మోజు లేని వ్యక్తి కదా. కానీ నేను 50,000 కోట్ల పరిశ్రమలు ఒకటి కూడా ప్రారంభించాలి ఆయన శ్రీ సిటీలో. కాబట్టి అది దాని అడ్వాంటేజ్గా తీసుకొని వచ్చారు. నేనేమంటే కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి చేయండి, తప్పేం లేదు. కానీ ఇప్పుడు రాయలసీమకు సంబంధించి పరిశ్రమలు ఈ 10 నెలల్లో ఇది చేయలేదని నేను అడగను. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ప్రతిరాధికారి అనొచ్చు, అనలిస్ట్గా నేను ఈ 10 నెలలు ఏం చేసినామని అడగను. కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మేమే తెచ్చినాం 10 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఆయన తరివేసినాడు. ఈ చర్చ అవసరం. ప్రారంభిస్తున్నాం, 4 ఏళ్ళు రూపొందించుకుంటామని చెప్పండి, యాక్సెప్టబుల్. 10 నెలల్లోనే అన్ని జరగవు కదా. కాబట్టి ఆ రియాలిటీ లేకుండా చేయడం వల్ల ఈరోజు పారిశ్రామిక విధానం కానీ ప్రభాకర్ రెడ్డి గారి హెచ్చరికను వారు ఒక సానుకూల దృక్పథంతో తీసుకుంటే తెలుగుదేశానికి లాభం. తెలుగుదేశం మంచిగా అడిగేస్తే అధికారంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి మంచిది. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారిది హెచ్చరికగా తీసుకుంటే వారికి రాష్ట్రానికి మంచిది. లేదా ఆయన ఏదో కోపంతో అన్నాడు, ఆవేశంతో అన్నాడు అని ఆయన ముద్రేస్తే నష్టపోయేది ప్రభాకర్ రెడ్డి గారు కాదు, పార్టీ. రైట్. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతోంది. వంశీకి బెయిల్ మంజూరైందన్నది. రైట్. అక్రమ మైనింగ్ కేసు ఒకటి, ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. అక్రమ మైనింగ్ సంబంధించి ముందస్తు బెయిల్ ఆల్రెడీ వచ్చిందని చెప్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో అన్ని కేసులకు సంబంధించి బెయిల్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ఈ బెయిల్ పొంది ఆయన బయటకు వచ్చే లోపల కొత్త కేసులు ఏమైనా పెడతారా? మీరు ఏమంటారు? ఒకటి, వంశీ గారికి బెయిల్ రావడం అనేది అనివార్యం, ఒకరోజు అటు ఇటు. ఎందుకంటే 7 సంవత్సరాల లోబడి శిక్ష పడే సెక్షన్స్ ఉంటే 60 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. 7 సంవత్సరాల పైబడి శిక్ష పడే కేసు ఉంటే 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. 100 రోజులు దాటేసి అదే ఒక 2 రోజులు నువ్వు బ్రేక్ చేయొచ్చు, కోర్టులు ఒప్పుకో కదా.
కానీ ఇంకొక తప్పుడు కేసు పెట్టి మళ్ళీ నువ్వు continue పెట్టినా చేయొచ్చు. కూడా కుదరదు, ఎందుకంటే జస్టిస్ తీర్మానం మల్లన్న కేసులో తెలంగాణలో మల్టిపుల్ కేసులు నమోదైనప్పుడు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అక్కడే విచారించమని కోర్టు తీర్పులు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఉల్లంఘనలు జరిగినాయి. ఒక దశలో ఉల్లంఘన యాక్సెప్టబుల్, కానీ మనకు హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది కాబట్టి అదొకటి. రెండోది హెల్త్ ప్రాబ్లం రీత్యా కూడా ఓకే ఈ రెండు కారణాలు ఇచ్చా ఒకరోజు అటో ఇటో బెయిల్ వస్తుంది అనేది కన్ఫర్మ్. రైట్. కాబట్టి ఈరోజు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని మళ్ళీ మీరు అన్నట్టు ఇంకో ప్రయత్నం చేస్తే అది వారికి చేస్తే ఈ రాత్రికి ఏమైనా చేస్తే చెప్పలేం. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. అలాగే అక్రమ మైనింగ్ కేసు అనేది ఇంకోటి పెట్టారు, అక్రమ కేసే, అందులో ముందస్తు బెయిల్ ఉంది. సో అదే సమయంలో వైద్య సాయం విషయంలో కూడా చాలా క్లారిటీగా హైకోర్టు చెప్పినట్టుగా కనిపిస్తోంది. ఆయనకి తక్షణ వైద్య సాయం కూడా అందించాలని. ఎందుకంటే వైద్యం అందించకుండా అనారోగ్యం పాలై ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆఖరికి హాస్పిటల్కి తీసుకెళ్తే ఓఆర్ఎస్ దారిలో వెళుతూ అని డాక్టర్ చెప్పారట. ఇక్కడేం పని నీకని ఈ స్థాయిలో ఉందనే అంటున్నారు. రైట్, ఒకసారి ఈ విషయం కూడా మాట్లాడదాం సార్, వంశీ విషయం కూడా. అంటే వాళ్ళు ఇప్పుడు ఇంక వేరే కేసు పెట్టకుండా ఉంటారనేటటువంటి నమ్మకం అయితే లేదు. రెడ్ బుక్ చూసి అందరూ భయపడిపోతున్నారు. ఎందుకంటే మొన్న అట్లానే లోకేష్ గారు ఇప్పుడే మాట్లాడారు కదా, కాదు మరి రెడ్ బుక్ తో పెట్టుకుంటే ఏమవుతుందని వంశీ గారు కనిపిస్తున్నారు. మొన్న బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత పెట్టినటువంటి కేసే కదా. సో తర్వాత పెట్టి ఈ కేసులో నకిలీ పట్టాలనే దాని మీద మళ్ళీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. రెండోది ఆయన చూస్తే అర్థమైపోతుంది ఎంత అనారోగ్యంగా ఉన్నాడు. అది చాలా మనిషిని చూస్తే అర్థమైపోయింది ఎవరికైనా కూడా. కానీ అంత దారుణంగా ప్రవర్తించడం ఒక మాజీ ఎమ్మెల్యేని అసలు ఎటువంటి ప్రివిలేజ్ కూడా ఆయనకి ఇవ్వకుండా, కానీ వాళ్ళకేమో ఫైల్స్ వస్తాయి అప్పటికప్పుడు దారిలో ఫైల్స్ అండి. ఆ ఫైల్స్ వచ్చి అచ్చెన్నాయుడు గారు ఫైల్స్ అంటే నేను అంటున్నా ఫైల్స్ వస్తాయి దసరాలు అనుకున్నారా? ఈనాడు లాంగ్వేజ్ రెడీగా రమేష్ హాస్పిటల్లో బెడ్ రెడీగా ఉంటుంది. రెడ్డికి రమేష్ హాస్పిటల్లో బెడ్ రెడీగా ఉంటుంది. ఫైల్స్కి ఎన్ని రోజులు ఉంటారు హాస్పిటల్లో చెప్పండి? అంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫైల్స్ ఆపరేషన్ జరిగిన తర్వాత కేసుకు బెయిల్ వచ్చేదాకా ఉంటారండి. మీకేం నష్టం? 80 రోజుల 80 రోజులే ఇంకా రాకపోతే 90 రోజులైనా ఉంటారు, లేదంటే 4 నెలలైనా ఉంటారు, లేకపోతే వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళ ఇష్టం ఏంటంటే వాళ్ళు చేశారు. కానీ మేము ఎక్కడ కూడా ఇదిగో వాళ్ళకి బాగాలేదు కాబట్టి ఈ విధంగా ట్రీట్ చేయాలని ఎక్కడా చేయాలి ఆ రోజు ప్రభుత్వం. సో రెండోది, ఇప్పుడు హైకోర్టు వైద్యం అందించమని చెప్పింది కదా, అయినా అందిస్తారని గ్యారెంటీ లేదు. మళ్ళీ చెప్తున్నా, హైకోర్టు అనేక సందర్భాల్లో పోలీసులు తప్పుపడుతుంటే నిన్న ఇంకా బరితెగించి వ్యవహరిస్తున్నారు. హైకోర్టు అనేక సందర్భాల్లో తప్పుపడతా వస్తుంది. మీరు కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్ప ఇంకేం చేయరా? మీ డీజీపీని ఇక్కడ పిలుస్తాము, ఇది పరువు తక్కువగా ఉందని చెప్పినా కూడా ఇక్కడ పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం లోకేష్ చెప్పినట్టు మెజారిటీ నడుస్తా ఉన్నారు. మీరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో హైకోర్టు జడ్జిలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చూసి అబ్బా మాకు అనుకూలంగా ఒక స్టేట్మెంట్ వచ్చిందని ఆనందంగా ఉన్నారు. కానీ అన్ని కేసులు పెట్టి అంతమందిని జైళ్లలో దోసేస్తే ఎట్లా సార్ ఎట్లా సస్టైన్ అవుతారు? మీరు ఆనందంలోనే ఉన్నారు. నాకు హైకోర్టు చెప్పినా మీకేమి తీసుకెళ్లిన వాళ్ళందరికీ రిమాండ్ పడుతుందా లేదా? స్ట్రాంగ్ గా ఉన్నాయా లేదా కేసులు? నేను అనుకున్నా రిమాండ్ పడింది కదా. హైకోర్టు చెప్పిందని కూడా పోలీసులు ఇక్కడ గౌరవించట్లేదు అంటున్నా. ఇది మనం నోట్ చేయాల్సిన పాయింట్, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన పాయింట్. రెండోది, ఇందాక ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, ఈ రోజు మహానాడులో జరిగింది ఒకటి. ఏంటది? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారు, అంతకుముందు చక్కగా నేరుగా పథకాలు వచ్చి వాళ్ళు రావట్లేదు కాబట్టి ఏదైతే ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారో రేపు పొద్దున కష్టమే అయిపోయింది పరిస్థితి అన్నాడు కదా. కానీ ఇవాళ అదే మహానాడులో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ముందు పాట పాడారు. ఇది విన్నారు కదండి, ఓ బాబు నువ్వే కావాలి, అసలు అన్ని పథకాలు ఇచ్చేసావు, ఏది తల్లికి వందనం ఇచ్చారు, ఉచిత బస్సు ఇచ్చారు, అన్ని ఇచ్చేసారని, అన్నదాత సుఖీబాబు కూడా ఇచ్చేసారు. తెలుగుదేశం వాళ్ళు కూడా మోసం చేస్తారు. అంటే వాళ్ళు అనుకోవాలి ఇప్పుడు నిజం ఇచ్చేసాడు, మన ఇంటికి రాలేదేమో, అందరికి వెళ్ళిపోయి ఎవరికల్లా అనుకోవాలని. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒకటి మాత్రం వాస్తవం, జేము చంద్రన కంటే ఈ ట్యూన్ బాగుంది, వాయిస్లు బాగుంది, డాన్సులు బాగుంది, డబ్బులు ఎక్కువ ఇచ్చుంటారు దీనికి, అందుకని ట్యూన్ ఎక్కువ ఉంది. అప్పుడే చిడతలు వాయించింది సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి సంగీతం భజన. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఆడ కూర్చున్న ఎమ్మెల్యేనే ఇంకొక ఆయన బండారు సత్యనారాయణమూర్తి గారు అని ఉన్నారు. ఆయన అనుకోని ఉంటాడు, ఎన్ని ఎప్పుడు ఇచ్చారు నాకు తెలియకుండా, మొన్నే కదా నా నియోజకవర్గంలో ఏమి ఇవ్వలేదని నేను ఇచ్చాను అనవసరంగా, ప్రజల్లో తిరగలేకపోతున్నాను నేనంటే అన్ని ఇచ్చాను అంటున్నాడు. ఏంది ఇది? ఆయన కదండి ప్రజల్లో తిరగలేకపోతున్నాను స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన కదా. ఆయన అనుకుంటాడు ఎన్ని ఎప్పుడు ఇచ్చాను, పాటలు పెడుతున్నారేడా, నేనేమో ఏమివ్వలేదు అని చెప్పి. మీకు జేము చంద్రన్న సాంగ్ లో కూడా పోలవరం కట్టినాడు అని రాశారు. అందులో లిరిక్స్ లో మీరు ఎవరు అక్కడికి ఆగిపోతుంది, నిర్మించాడు రాసేశారు, కట్టేశాడు. ఇప్పుడు కూడా అంతే, తల్లికి వందనం ఇచ్చేశారు, టికెట్ ఫ్రీ టికెట్, అన్నదాతకి 20,000 కూడా ఇచ్చారు. అన్నదాతకి 20,000 ఇచ్చేసారు. మరి అన్నదాతలకు మరి ఎవరికి రాలేదు, మరి ఎవరికి ఇచ్చారు? ఆ పాట చూశారు కదా, వాళ్ళు అనుకుంటారు. అక్కడ ఉన్న డయాస్ మీద ఇద్దరు ఏదైతే సార్ ప్రజలు సక్సెస్ కాకపోయినా పాట సక్సెస్ అయిందా లేదా?
సార్ వీళ్ళకి పబ్లిసిటీ చెప్పాను కదా, ఈ పబ్లిసిటీలో చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు ఇంకోటి ఉండరు. ఏమి చేయకపోయినా అన్ని చేశామని పబ్లిసిటీ ఇచ్చుకోవడంలో ఇతను మించిన ఉన్నాడు. రైట్. కరెంట్ ఛార్జీల పైన ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి చూపించండి. కరెంట్ ఛార్జీల పైన పెంచను అని నేను మాట ఇచ్చాను ఎన్నికలకు ముందు, అది నిలబెట్టుకున్నాను అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఏమన్నారు ఒకసారి వినిపించండి మహానాడు వేదికగా. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను, ఖర్చు తగ్గిస్తా, సమర్థత పెంచుతా, కరెంటు ఛార్జీలు పెంచనని ఆ రోజే చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఒక్క విషయం రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను, ఖర్చు తగ్గిస్తా, సమర్థత పెంచుతా, కరెంటు ఛార్జీలు పెంచనని ఆ రోజే చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వద్దాం, ఇంత దారుణంగా ప్రజల్ని వంచి మీ ఇంట్లో కరెంటు బిల్లులు చూసుకోండి పెరిగాయా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు నేను పెంచలేదని అంటున్నారు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఏపీ ప్రజలకు కరెంటు షాక్, కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు వాటి పేరుతో బాధేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అనని పెరిగినటువంటి కరెంట్ ఛార్జీలపైన ఈ ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త. ఇది ఆంధ్రజ్యోతి వార్త సార్. మీకు కావాలంటే ఆ ఛానల్లో కూడా ఏబిఎన్లో వచ్చినటువంటి వార్తను కూడా చూపిస్తాను, వినండి. కరెంట్ ఛార్జీలు పెరిగాయని రాసి, ఎప్పుడు ఇది ఏప్రిల్ 10వ తారీఖున. అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేరు, జగన్ ఉన్నారు. వాళ్ళు చూపించినటువంటి వార్తలు విజువల్స్లో చంద్రబాబు నాయుడు గారిని వేయలేదు. కరెంటు ఛార్జీలు షాక్ కొడుతున్నాయి, పెరిగిపోయాయని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటారు. ఏం చెప్పాలి సార్? కరెంట్ ఛార్జీలు పెరగలేదు, వెరీ సింపుల్. నేను పెంచలేదు, నేను చెప్పినట్టుగానే అట్లాగే మీకు హామీ ఇచ్చిన ప్రకారం నెరవేర్చాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నేను పెంచలేదని, పెంచింది డిస్కమ్లు కదా. ఓకే, ఆయనకి సంబంధం లేదా? అదే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పెరిగితే ఆయనదే కారణం. జగన్ గారు చెప్తారు కదా, పెంచారు నేనే, తగ్గించేది నేనని చెప్తాడు. చంద్రబాబు గారు నేను పెంచలేదు, డిస్కౌంట్ పెంచలేదు. నిజంగానే తగ్గించుంటే మాత్రం ఘనత నాదే. బేసిక్ ఏంటంటే ఇంత ఓపెన్ గా ఇంత అబద్ధాలు ఎలా చెప్తారు? వారు పెంచింది నిజం, నేను కూడా వినియోగదారునే. మీరైతే హైదరాబాద్ ఉంటారు కాబట్టి దాదాపు రెట్టింపైన ట్రూ అప్ ఛార్జీలు వేస్తున్నారు. పెరిగిన దానికి పెద్ద సాక్ష్యం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ధర్నాలు చేసినాడు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కదా. ఎందుకు చేస్తాడు? 16,000 కోట్లు. ఎందుకు పోయినాడు? ధర్నా ఎందుకు చేయగలిగినారు? రాష్ట్రంలో వైసీపీ ఈ మధ్యకాలంలో చేసిన పెద్ద ధర్నాల్లో సక్సెస్ఫుల్ ధర్నా ఏంటంటే విద్యుత్ ఛార్జీలు. ఎందుకు సక్సెస్ అయింది? అందులో ఓడిపోయిన పార్టీ 10 నెలల కాలంలో గొడవలు అవుతాయి, 9 కాలంలో అవుతాయి, కేసులు అవుతాయని భయం ఉన్న టైంలో కూడా అన్ని వేల మంది వచ్చారు అంటే కరెంట్ ఛార్జీలు పెరగకుండా ఊరికే వస్తారా? నెంబర్ 1, కష్టం ఉంటేనే రారు. అలాంటిది వచ్చినారు అంటే కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. నేను కూడా లైవ్ ఎగ్జాంపుల్ పెరిగినాయి. పెరగలేదని ఎవరు అంటే ప్రభుత్వం. రెండోది కాదు, ఒక ముఖ్యమంత్రి ఇంత 16,000 కోట్ల భారం నెత్తినేసి, ప్రజలు నెత్తినేసి నేను పెంచలేదని చెప్పుకోవడం ఏంటిది? ఇంత దౌర్భాగ్యం ఏంటి రాష్ట్రానికి? ప్రజలు ఆయనకి నష్టం అంటున్నాను, రాష్ట్రానికి కాదు. ఇప్పుడు ఆయనకి నాకు పెరిగినాయి, మీరు 100 మందితో చెప్పించండి ఉపన్యాసాలు, నాకు పెరిగింది, నాకు కనపడుతుంది, నా జోబు కనపడతా ఉంది కదా. నాకు 500 రూపాయలు కరెంట్ ఛార్జ్ పెరిగితే నువ్వు 1000 మందితో చెప్పించు పెంచలేదని, నమ్ముతానా? పెరగడం లేదు, ప్రతి నెల నేను బిల్లు కడతాను. ఇంకోటి మర్చిపోయి, నాకు తెలిసి జగన్ గారి విజువల్స్ ఎందుకు వేస్తుంటారంటే దీనికి కారణం జగనే అని చెప్పడానికి. ఈ కరెంట్ ఛార్జీలు జగన్ ఓడించేసినామని మాకు తెలీదా? మేము వ్యతిరేకంగా ఓటేస్తేనే కదా మీరు గెలిచినారు. ప్రజలందరూ మేమందరూ వ్యతిరేక. జగన్ గారి పీరియడ్ లో కరెంట్ ఛార్జీలు పెరిగాయి, దానికి కారణం ఎవరైంటారు? గతంలో పనిచేసిన చంద్రబాబు చెప్పుకోవాలి. పాయింట్ ఏంటంటే ఇంకోటి చంద్రబాబు గారు చెప్పిందంటూ నాకు ఆశ్చర్యం వేసిందంటే, ఖర్చు తగ్గిస్తాము, నిర్వహణ ఛార్జీలు తగ్గిస్తాను, వెల్ అండ్ గుడ్, చేయాల్సిందే. మరి మనం చేసిన విద్యుత్ ఒప్పందం ఖర్చు తగ్గించేదా పెంచేదే కదా, 4 రూపాయల పైసలు దాన్ని చెప్పుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందాల వల్ల, సెకీతో చేసుకున్న ఒప్పందాల వల్ల ఇంత రాష్ట్రానికి ఖర్చు అయితే, మేము చేసుకున్న కొత్త ఒప్పందం వల్ల ఇంత లాభము అని ఎందుకు చెప్పలేదు? మంచి వేదిక కదా మహానాడు అనేది. కాబట్టి నేనేమంటే ప్రభుత్వం ఇట్లా అతిశయోక్తులతో కాలం గడిపేస్తానంటే దేన్నైనా ప్రజలు నమ్ముతారు. ఈశ్వర్ గారు, నా జోబు నుంచి డబ్బు పోతే నేను ఒప్పుకుంటాను. నా జోబుకు వచ్చే ఇప్పుడు జోబులో డబ్బులు రాలేదు. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? జోబులోకి రాలేదని మనం ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా నాకు రాలేదు ఈ నెల. ఇంకా నువ్వు ఏమంతో ఉపన్యాసాలు చెప్పించినా పిండి తీసుకునేస్తున్నారు. రెండోది ఖర్చు అవుతా ఉంది. ఈ 2 విషయాల్లో మీ ఉపన్యాసాలు చెల్లవు. అది అర్థం చేసుకుంటే మంచిది. రైట్. ఇదే మన దీనిపైన కూడా మాట్లాడారు, ఏది నోట్ల రద్దు పైన కూడా. ఇప్పుడు అవినీతి తగ్గాలంటే నోట్ల రద్దు చేయాలని. గతంలో నోట్ల రద్దు పైన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారనేది ఒక్కసారి ఇది కూడా చూపించరా.
గతంలో ఏం మాట్లాడారు, ఫస్ట్ ఏం మాట్లాడారు, మళ్ళీ మాట మార్చారు, మళ్ళీ మాట మారుస్తారు. ఒకటే అంశం పైన అన్నిసార్లు మాట మార్చాలంటే నిజంగా మనసు ఒప్పుకోవాలి. ఫస్ట్ ఒక మనిషికి ఆత్మ అనేది ఉంటుంది కదా, ఆత్మ ఒప్పుకోవాలి కదా. ఇన్ని అబద్ధాలు ఒకేసారి, ఇన్ని అబద్ధాలు మనం జీవితంలో అన్ని అబద్ధాలు ఒకేసారి చెప్పేస్తే ఎలా అని ఒకసారి ఇది చూపించండి. బేసిక్గా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, దివంగత ప్రధానమంత్రి రాజ్యసభలో చెప్పిన మాట ఏంటంటే ఇది మనిషి సృష్టించిన విధ్వంసం అన్నాడు. ఓకే, నోట్ల రద్దు అనేది మనిషి మనిషి సృష్టించిన విధ్వంసం. దీని కారణంగా 2.5% ప్రగతి వెనక్కిపోతా ఉంది. 2 మినిట్స్లో చెప్పిన మాట. రైట్, మెదడులో విధ్వంసం సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రోజుకో మాట మాట్లాడితే నాకు చెప్పే ముందు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. నిజండి, అసలు ఎంత లాజిక్ వాళ్ళు చెప్పేది. ఇప్పుడు ఎవరి ప్రభుత్వంలో వాళ్ళు పెంచితే వాళ్ళ కారణం కాదంట. వాళ్ళు కాదు, జగన్ గారి ప్రభుత్వంలో పెంచితే జగనే కారణం అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెరిగితే చంద్రబాబు కారణం అవ్వాలి కదా. మరి దానికి వాళ్ళు చెప్పరు. అప్పుడు రెండో అంశం వచ్చేటప్పటికి మీరు అదొకటి అన్నారు సార్, ఈ దేశంలో కాదు నాకు తెలిసి ఈ భూప్రపంచంలో అత్యంత వేగంగా రంగులు మార్చగలిగిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే, ఇంకెవరు కూడా మార్చలేరు. సోనియా గాంధీ ఇటలీ దెయ్యం, కాంగ్రెస్ పార్టీ అంత మంచి పార్టీ లేదని పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ మోడీని టెర్రరిస్టు, పిచ్చి తొగలకు కాదు టెర్రరిస్ట్ అన్నాడు. మళ్ళీ మోడీ అంత గొప్పవాడు లేడు. నోట్ల రద్దు దాని నా వల్ల అయింది అన్నాడు ఒకప్పుడు. దానికి కన్వీనర్ ఆయన కదా, దానికి కన్వీనర్ ఆయనే, కానీ అది ఒక పిచ్చి తొగలకు నిర్ణయం అంటాడు. ఇప్పుడు మళ్ళీ రద్దు చేయమంటాడు. అట్లానే మీరు చూస్తే అనేక సందర్భాలు ఇట్లాంటి ఒకటి కాదు కోకొల్లలు మీరు అన్నట్టుగా. ఇప్పుడు చనిపోయిన రామారావు గారిని తీసుకొని వచ్చి వీడియోలు చేపిస్తున్న గొప్పవాళ్ళు, ఇక చనిపోయిన రామారావు గారిని తీసుకొచ్చారు ఇప్పుడు మహానాడుకి. తీసుకొని వచ్చి అసలు లోకేష్ అంత గొప్పవాళ్ళు లేడని చెప్పి రామారావు గారు ఎప్పుడు జీవితంలో అని ఉంటాడు. కానీ అన్నట్టుగా ఆత్మను సృష్టించారు. అమరావతి అనేది ఎప్పుడు డిసైడ్ అయింది రాష్ట్రం విడిపోయినాక. కానీ అమరావతి రూపశిల్పి చంద్రబాబు నాయుడు అని రామారావు గారు చెప్పినట్టుగా అదే బతుకున్నప్పుడు ఒరిజినల్ వీడియో వేసి ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ వీడియో చేస్తారు, ప్రజలు కూడా చూసేవాళ్ళు కదా. రైట్, థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. పురుషోత్తం రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.